Hi everyone, I am M. Murali Krishna, Department of Mechanical Engineering. Today we will see about what is the construction and working of magnetic clutch and centrifugal clutch in transmission system. In before classes, we will discuss about the different types of clutches. So in this class, we are also discuss about one of the transmission systems in clutches. It is magnetic and centrifugal clutch. We will discuss these clutches today. In before classes, we will discuss single plate clutch, cone clutch, and multi plate clutches. These are we will discussed in the before classes. So you are all of you know about the what is the working principle and what is the construction of clutches and what are the classification of clutches. So in this class, we will see about what is magnetic clutch and what is centrifugal clutch and what is the construction and what is the working procedure of these two clutches. First of all, we can see what is magnetic clutch. అసలు మ్యాగ్నెటిక్ క్లచ్ అంటే ఏంది, దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, దీంట్లో ఏ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వార్నర్ ఎలక్ట్రిక్ డిజైన్డ్ ది ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. అసలు ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ ని వార్నర్ ఎలక్ట్రిక్ అనే అతను ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ ని ఇన్వెంట్ చేశాడని చెప్తున్నాడు. దట్స్ వై ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ క్లచ్. సో వార్నర్ ఎలక్ట్రిక్ అనే అతను ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ ని డిజైన్ చేశాడు ఫస్ట్. అందువల్ల అతని పేరు మీద ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ క్లచ్ అని వచ్చిందని చెప్తున్నాడు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ ఆపరేట్ ఎలక్ట్రికల్లీ బట్ ట్రాన్స్మిట్ టార్క్ మెకానికల్లీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ అనేవి ఎలక్ట్రికల్ పవర్ సప్లైతో ఆపరేట్ అవుతాయి, కానీ టార్క్ ట్రాన్స్మిషన్ అనేది మెకానికల్ గా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ ఆపరేట్ ఎలక్ట్రికల్లీ, ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఆపరేట్ అవుతాయి అవి, బట్ ట్రాన్స్మిట్ టార్క్ మెకానికల్లీ, బట్ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి వచ్చిన టార్క్ అనేది అది మెకానికల్ గా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, that's the reason we also called electromechanical clutches. That's why we are called that is electromagnetic clutches. ఎందుకంటే ఎలక్ట్రికల్ పవర్ సప్లై ఉంటేనే క్లచ్ అనేది వర్క్ అవుతుంది. అక్కడ ఇంతకుముందు ప్రీవియస్ క్లచెస్ అన్ని మన సింగిల్ ప్లేట్ క్లచ్ కానీ, మల్టీ ప్లేట్ క్లచ్ కానీ, కోన్ క్లచ్ కానీ, ఈ టైప్ ఆఫ్ క్లచెస్ అన్ని జస్ట్ వితౌట్ ఎలక్ట్రికల్ సప్లైతో వర్క్ అయినాయి. బట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ ఎలక్ట్రిసిటీ ఉంటేనే వర్క్ అవుతుంది. సో ఆ ఎలక్ట్రిసిటీ నుంచి డెవలప్ అయిన ఆ క్లచ్ నుంచి డెవలప్ అయిన టార్క్ అనేది మెకానికల్ గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాల్డ్ ఎలక్ట్రోమెకానికల్ క్లచ్. అందుకని దానిని ఎలక్ట్రోమెకానికల్ క్లచ్ అని పిలుస్తామని అంటున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్? Electromagnetic clutch, it has engagement and disengagement is electrically operated. సో ఎంగేజ్మెంట్ అండ్ డిసెంగేజ్ ప్రాసెస్ అనేది ఇంతకు ముందు మన సింగిల్ ప్లేట్ క్లచ్ లో కానీ, మల్టీ ప్లేట్ క్లచ్ కానీ, లేదంటే కోన్ క్లచ్ కానీ, ఇవన్నీ ఒక లివర్ అనేది ప్రెస్ చేసినప్పుడు, లివర్ అనేది అప్లై చేసినప్పుడు ఎంగేజ్మెంట్ అండ్ డిసెంగేజ్మెంట్ పొజిషన్ అనేది త్రూ హైడ్రాలిక్స్ ద్వారా, అంటే హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా ఎంగేజ్మెంట్ డిసెంగేజ్మెంట్ ప్రొసీజర్ అనేది జరిగింది. బట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్, కానీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ లో ఎంగేజ్మెంట్ అండ్ డిస్ఎంగేజ్మెంట్ పొజిషన్ అనేది ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్, అంటే ఆ పవర్ సప్లై ద్వారా ఎంగేజ్మెంట్ డిసెంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నాడు. నో లింకేజెస్ ఆర్ రిక్వైర్డ్ టు కంట్రోల్ ఇట్స్ ఎంగేజ్మెంట్. ఈ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ క్లచ్ లో ఎనీ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ లింకేజెస్ కానీ ఈ ఎంగేజ్మెంట్ డిసెంగేజ్మెంట్ ప్రొసీజర్ జరగటానికి ఉండవు అని చెప్తున్నాడు. నో లింకేజెస్ ఆర్ రిక్వైర్డ్ టు కంట్రోల్ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్.
సో లింక్స్ అనేవి ఏముండవు, సపరేట్ మెకానిజం అనేది ఏమి యూస్ చేయమని చెప్తున్నాడు. ఈజీ టు హ్యాండిల్, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అంటే డైరెక్ట్ ఒక ఎలక్ట్రికల్ పవర్ పాస్ అవడానికి లేదంటే ఆ ఎలక్ట్రికల్ పవర్ని ఆఫ్ చేయడానికి చిన్న స్విచ్ లాంటిది ఇచ్చేస్తాడు, ఆటోమేటిక్గా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తున్నాడు. హై టార్క్ టు సైజ్ రేషియో, హై టార్క్ టు సైజ్ రేషియో, ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ క్లచెస్ యొక్క సైజ్ పెరిగే కొద్ది టార్క్ రేషియో కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సైజ్ పెరిగింది అనుకోండి ప్రొడ్యూస్ అయ్యే పవర్ టార్క్ పెరుగుతుంది, సైజ్ తగ్గింది అనుకోండి ప్రొడ్యూస్ అయ్యే పవర్ టార్క్ తగ్గుతుంది. దట్ ఈస్ హై టార్క్ టు సైజ్ రేషియో. అండ్ రెస్పాన్స్ ఈస్ ఫాస్ట్, రెస్పాన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఎందుకంటే త్రూ ఎలక్ట్రికల్ కాబట్టి మనం స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రిసిటీ అనేది ఆటోమేటిక్ గా పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఆటోమేటిక్ గా క్లచ్ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళంగానే టార్క్ అనేది ఎమ్మటనే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇదంతా విత్ ఇన్ సెకండ్స్ లో జరుగుతుంది కాబట్టి రెస్పాన్స్ ఈస్ ఫాస్ట్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. సో లోపల మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ అసలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ద ఎనాటమీ ఆఫ్ క్లచ్, ఇట్ హ్యాస్ అవుటర్ పోల్. సో ఇక్కడ అవుటర్ పోల్ అని ఒకటి ఉంటుంది, ఆ అవుటర్ పోల్ లోపల కాయిల్ ఒకటి ఉంటుంది, ఫ్రిక్షన్ మెటీరియల్ ఒకటి ఉంటుంది, ఆర్మేచర్ ఉంటుంది, ఇన్నర్ పోల్ ఉంటుంది, రోటర్ ఉంటుంది. దీస్ ఆర్ ది పార్ట్స్ ఇన్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. దాని లోపల ఉండే అన్నమాట ఇవన్నీ. ఓకేనా, అవుటర్ పోల్ ఉంటుంది, ఇట్ ఈస్ ది అవుటర్ పోల్, ఇది అవుటర్ పోల్ అన్నమాట. ఓకేనా, సో లోపల కాయిల్ ఉంది, ఆ పవర్ అనేది ఎలక్ట్రిసిటీ పాస్ అవడానికి త్రూ కాయిల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది, కాయిల్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఫ్రిక్షన్ మెటీరియల్, సో ఆ అవుటర్ పోల్ కి నెక్స్ట్ అలానే ఇక్కడ ఆ రోటరు ఇన్నర్ పోల్ చూడండి, దానికి మధ్యలో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఉందన్నమాట, ఇది ఫ్రిక్షన్ మెటీరియల్, అది వచ్చేసి ఫ్రిక్షన్ మెటీరియల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఆర్మేచర్, ఆర్మేచర్ ఈ ఎల్లో కలర్ లో చూసారు కదా, ఇది ఆర్మేచర్. నెక్స్ట్ అలానే ఇన్నర్ పోల్, ఇన్నర్ పోల్, ఇది ఇన్నర్ పోల్. ఓకేనా, ఇది ఇన్నర్ పోల్. నెక్స్ట్ అలానే రోటర్, కింద రోటర్ రొటేట్ అవటానికి అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ది పార్ట్స్ ఇన్ ది ఎనాటమీ ఆఫ్ ఏ క్లచ్. ఆ మల్టీ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ లో ఇవి పార్ట్స్ అనమాట, అంటే పవర్ సప్లై ఎలా జరుగుతుంది, త్రూ ఎలా జరుగుతుంది అన్నది మొత్తం ఆ సెక్షనల్ వ్యూలో మనకి చూపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అలానే సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ వచ్చేసరికి ఇలా ఉంటుందమ్మా. ఇట్ ఈస్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. ఈ కాయిల్ ఏదైతే ఉందో అది త్రూ ఎలక్ట్రిసిటీ ద్వారా ఆ ఫ్లై వీల్ కి టచ్ అయ్యి రొటేషన్ అనేది జరుగుతుంది. పవర్ సప్లై ఆపినప్పుడు ఆటోమేటిక్ గా నార్మల్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా, త్రూ ఎలక్ట్రిసిటీ ద్వారా ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ లో చేస్తామని చెప్తున్నాడు. ఓకే, what is the principle of electromagnetic clutch? Electromagnetic clutch is simply based on electromagnetism. So electromagnetic clutch is simply based on electromagnetism. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ అనేది సింపుల్ ఆపరేషన్ ద్వారా వర్క్ అవుతుంది, త్రూ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, so magnetic fields are produced due to circulation of electric current in conducting coils. You can see soft iron core, soft iron core, సాఫ్ట్ ఐరన్ కోర్. సో ఇక్కడ కాయిల్ అనేది ఒకటి ఉందన్నమాట. సో త్రూ ఈ కాయిల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది లోపలికి పాస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ కాయిల్ కి మనం ఏం చేసామంటే ఒక వైండింగ్ అనేది ఇచ్చేసాము. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ కండక్టింగ్ కాయిల్స్. త్రూ ఆ కాయిల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది మనం పాస్ చేస్తాము అని చెప్తున్నాడు. దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ కండక్టింగ్ కాయిల్స్.
and the direction of magnetic field can be obtained by right hand rule. Based upon the right hand rule, ఆ రైట్ హ్యాండ్ రూల్ ఎలా అయితే ఉందో త్రూ కరెంట్ డైరెక్షన్ అనేది యూ కెన్ సి ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ బేస్డ్ అపాన్ ది రైట్ హ్యాండ్ రూల్. కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో మనకి పాస్ అవుతూ ఉంటుంది త్రూ కాయిల్ ద్వారా అని చెప్తున్నాడు. ఓకేనా. సో రొటేషన్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అంటే ఆ కాయిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో దాని ద్వారా క్లచ్ అనేది ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనా. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్? వర్కింగ్ కండిషన్స్ it has one is DC source and voltage supply should be same as clutch rating. Constant or non-fluctuating power supply maintains almost constant operating temperature. సో అసలు వర్క్ అవ్వాలి అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ అనేది వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక DC సోర్స్ అంటే డైరెక్ట్ కరెంట్ సోర్స్ అనేది దానికి కావాలి అని చెప్తున్నాడు. సో ఆ డైరెక్ట్ కరెంట్ సోర్స్ కోసం మనం ఒక బ్యాటరీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అలానే వోల్టేజ్ సప్లై షుడ్ బి సేమ్ యాజ్ క్లచ్ రేటింగ్. వోల్టేజ్ సప్లై అనేది కూడా క్లచ్ రేటింగ్ కి ఈక్వల్ గా ఉండాలని చెప్తున్నాడు. కాన్స్టెంట్ ఆర్ నాన్ ఫ్లక్చువేటింగ్ పవర్ సప్లై. పవర్ సప్లై అనేది దానికి కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా జరుగుతూ ఉండాలి. దట్ ఈస్ నాన్ ఫ్లక్చువేటింగ్ అంటే పవర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండకూడదు. ఒకసారి తక్కువ పవర్ వెళ్తూ ఒకసారి ఎక్కువ పవర్ వెళ్తూ ఇలా పవర్ అనేది ఫ్లక్చువేషన్స్ లో ఉండకూడదు అని చెప్తున్నాడు. మెయింటైన్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఆపరేటింగ్ టెంపరేచర్. ఆల్మోస్ట్ మనం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి జనరేట్ చేసేటప్పుడు సో అక్కడ పవర్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఒకసారి హై పవర్ ఒకసారి లో పవర్ అనేది పంపుతూ ఉండకుండా సో కాన్స్టెంట్ పవర్ అనేది మెయింటైన్ చేస్తూ సో అలా మెయింటైన్ చేయడం వల్ల దాని ద్వారా టెంపరేచర్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. సో వీ కెన్ మెయింటైన్ ఆల్మోస్ట్ ద కాన్స్టెంట్ ఆపరేటింగ్ టెంపరేచర్ అని చెప్తున్నాడు. టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్. సో మనకు డయాగ్రామ్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ అనేది ఇలా ఉంటుంది. సో లోపల షాఫ్ట్ అనేది ఉంటుంది. ఆ షాఫ్ట్ కి ఇటు హబ్ అనేది ఉంటుంది. ఈ క్లచ్ ఏదైతే ఉందో దానికి ఆర్మేచర్ ఉంటుంది అనమాట. ఆర్మేచర్. సో ఈ ఆర్మేచర్ అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ రోటార్ ఫీల్డ్ కాయిల్. కాయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. యూ కెన్ సి మ్యాగ్నెటిక్ క్లచ్ ఎంగేజ్మెంట్. మ్యాగ్నెటిక్ క్లచ్ అనేది ఎంగేజ్ పొజిషన్ లో ఉన్నప్పుడు డ్రైవ్ బెల్ట్ ఒక బెల్ట్ డ్రైవ్ ద్వారా రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. ప్రెషర్ ప్లేటు అలానే కంప్రెస్డ్ పుల్లీ అండ్ ఎనర్జైజేషన్ ఇన్ ది మ్యాగ్నెటిక్ క్లచ్. ఇది ఇక్కడ ఎనర్జైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఈ పొజిషన్ ఏదైతే ఉందో you can see it is the engagement position in the electromagnetic clutch. సో దీని ద్వారా ఆ ఫ్లైవీల్ షాఫ్ట్ నెక్స్ట్ అలానే మామూలు ఈ క్లచ్ షాఫ్ట్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పాస్ కాదో పవర్ అనేది పాస్ కాదో ఆటోమేటిక్ గా డిసెంగేజ్మెంట్ పొజిషన్ లోకి వస్తాయి అన్నమాట. సో అలా డిసెంగేజ్మెంట్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు సో ఇది ఇండివిడ్యువల్ గా ఈ ఫ్లైవీల్ షాఫ్ట్ అనేది ఇండివిడ్యువల్ గా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. దట్ ఈస్ మ్యాగ్నెటిక్ క్లచ్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్. సో మనకి మ్యాగ్నెటిక్ క్లచ్ అనేది ఇలా ఉంటుందమ్మా. క్లచ్ షాఫ్ట్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఫ్లైవీల్ షాఫ్ట్ సపరేట్ గా ఉంటుంది. సో త్రూ బెల్ట్ ద్వారా మనం ఈ క్లచ్ ఫ్లైవీల్ షాఫ్ట్ నుంచి క్లచ్ షాఫ్ట్ కి త్రూ బెల్ట్ ద్వారా కనెక్షన్ ఇచ్చేస్తాము. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఎంగేజ్ పొజిషన్ లోకి వస్తుందో రెండు రొటేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. డిసెంగేజ్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు ఓన్లీ ఆ ఫ్లైవీల్ కనెక్ట్ చేస్తున్న మెయిన్ షాఫ్ట్ అనేది మాత్రమే రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ టైం? There are two engagement time to consider. Time taking for coil to develop the magnetic field to pull the armature. Number of turns in coil, air gap between the arms and rotor. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ టైం అనేది అంటే పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి క్లచ్ షాఫ్ట్ కూడా రొటేట్ అవ్వాలి అంటే సమ్ టైం అనేది పడుతుంది. ఓకేనా. అంటే టైం టేకింగ్ ఫర్ కాయిల్ టు డెవలప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
సో ఆ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తేనే ఆ క్లచ్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి సమ్ టైమ్ అనేది పడుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ కాయిల్. ఆ కాయిల్ అనేది ఎన్ని నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ చేసింది. నెక్స్ట్ అలానే ఎయిర్ గ్యాప్ బిట్వీన్ ఆర్మేచర్ అండ్ రోటర్. రోటర్ కి ఆర్మేచర్ కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత ఉంది అన్నది రెండు తీసుకొని, సో రెస్పాన్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ క్లచ్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ కే స్క్వేర్ బై డెల్టా ఎన్. సో డెల్టా ఎన్ మీన్స్ స్పీడ్ అనమాట. అది ఎంత స్పీడ్తో కాయిల్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ స్మాల్ టీ. ఓకేనా? నెక్స్ట్ అలానే W ఇంటూ కే స్క్వేర్ బై డెల్టా ఎన్ బై 308 ఇంటూ టీ. సో ఈ ఫార్ములా కనుక మనం వేసినట్లయితే ఈ టోటల్ టైమ్ ఆఫ్ క్లచ్ అనేది ఎంతో మనకు వస్తుంది అనమాట. ఓకేనా? సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్? సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ అసలు ఎక్కడ వాడతారు? మిషనరీ, ప్రింటింగ్ మిషనరీ కానీ, కన్వేయర్స్లో కానీ, ల్యాండ్ మూవర్స్లో కానీ ఈ టైప్ ఆఫ్ మిషనరీలో యూజ్ చేస్తాం. అలానే ఆటోమొబైల్స్లో వచ్చేసరికి అవుట్డోర్ యూజ్ ఇన్ సమ్ రినాల్డ్ కార్స్లో యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా? లోకోమోటివ్స్ వచ్చేసరికి డీజిల్ లోకోమోటివ్స్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచెస్ అనే వాటిని